ప్రభునందు ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక ధారావాహిక ధ్యానాల్లో పాల్పొందుతున్న మీరంతా వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ నాతో కూడా కలిసి దీనిలో పాల్పొందాలని, ప్రార్థన పూర్వకంగా ఇందులో చేరాలని, అదే రీతిగా ఈ వాక్యము మీకు దీవెనకరంగా అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. అదే రీతిగా మీ స్నేహితులు, బంధుమిత్రులతో కూడా వీటిని పంచుకొని ఈ సేవను ప్రోత్సాహపరచవలసిందిగా మరొకసారి మనవి చేస్తున్నాను. కొన్ని సందర్భాల్లో నేను వాట్సాప్ లింక్ అన్ని గ్రూపుల్లో అన్ని చోట్ల పంపలేకపోవచ్చు. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ యూట్యూబ్లో బెల్ ఐకాన్ దగ్గర అది కనబడుతుంది కనుక మీరు చూడడానికి ఆస్కారం కలుగుతుంది. కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చాలా వీలుకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. ప్రార్థించుకుందాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియమైన వారలారా, అపోజిట్ పౌలు గారు తిమోతికి ఈ పత్రిక రాస్తూ ఈ పత్రికలో తిమోతి గారి ఆత్మీయ జీవితం గురించి అనేక సూచనలు ఇస్తున్నారు. అందులో ఒక పెద్ద హెచ్చరిక ఏంటంటే ఆత్మీయ జీవితంలో ఓడబద్దలవుట. ఆత్మీయ జీవితంలో ఓడబద్దలవుట అనేటువంటి ధ్యానాంశాన్ని ధ్యానిస్తున్నాం. షిప్రెక్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. క్రైస్తవ విశ్వాస జీవితము ఒక యాత్రా జీవితం అయితే, ఈ యాత్రా జీవితంలో కొనసాగిపోతున్నటువంటి మనము గమ్యం చేరాలి, ఇల్లు చేరాలి. అనేకసార్లు జ్ఞాపకం చేసుకున్నాం. ఇల్లు చేరకుండా మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి. ఇది ఒకవేళ పడవ ప్రయాణం అయితే, ఇది ఓడ ప్రయాణం అయితే, ఆ ఓడ బద్దలైపోతే పరిస్థితి ఏంటి? విశ్వాస జీవితంలో బయలుదేరినటువంటి వారు విశ్వాసఘాతకులైనప్పుడు, విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు, విశ్వాసం నుంచి దూరం అయిపోయినప్పుడు వారి స్థితి ఓడ బద్దలైనటువంటి స్థితిలో ఉంటుందంట. ఓడ ఎందుకు బద్దలవుతుంది? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనలో చాలామంది ఇదివరలో టైటానిక్ మూవీ వచ్చినప్పుడు దాన్ని చాలా గొప్పగా ఆస్వాదించి చూసినారు. ఆ టైటానిక్ మూవీ నిజమైనటువంటి టైటానిక్ ఓడ ప్రమాదం నుంచి తీసినారు. అప్పటి వరకు పడవలు ఎక్కువగా కలపతో మాత్రమే, వుడ్తో మాత్రం చేస్తూ వారికి అందుబాటులో ఉన్నటువంటి లోహాలను వినియోగించేవాళ్ళు. అయితే టైటానిక్ ఓడ తయారు చేసేటప్పుడు వారు టైటానియం అనేటువంటి మెటల్ కూడా వాడి, వాళ్ళు ఏమన్నారంటే దేవుడు కూడా దీన్ని ముంచేయలేరు అనే ఒక గర్వపు ఆలోచన వారిలో వచ్చింది. ఆ ఆలోచన వారిలో ఎప్పుడు వచ్చిందో వారు గర్వంలో కళ్ళు మూసుకున్నటువంటి స్థితిలో ఆ ప్రయాణం కొనసాగింది. వారు వెళ్తున్నటువంటి ప్రాంతం మంచు కొండలతో నిండింది, మంచు పేరుకుపోయినటువంటిది. కనుక అటువంటి స్థలాల్లో ఓడ చాలా నిదానంగా నెమ్మదిగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వీరు అనుకున్నారు ఇది చాలా బలమైనటువంటి ఓడ, గట్టి ఓడ కనుక ఎంత వేగంగా పోయినా పర్వాలేదనుకొని వారికి ఇస్తున్న హెచ్చరికలను నిర్లక్ష్యపెట్టి, వారికి ఇవ్వబడుతున్నటువంటి జ్ఞానాన్ని నిర్లక్ష్యపెట్టి, వారి గర్వాన్ని ఆధారం చేసుకొని మేము బలవంతులము, మాకేమీ జరగదు అనేటువంటి మూర్ఖత్వంతో పోయి ఒక మంచు కొండను గుద్దుకొని ఆ ఓడ బద్దలైనట్టుగా చూస్తూ ఉన్నాం. సాధారణ పరిస్థితుల్లో కూడా ఓడ బద్దలవ్వడానికి కారణాలు కొన్ని వెలుపల నుంచి వస్తే, కొన్ని లోపటి నుంచి వస్తున్నాయి. వెలుపటి నుంచి ఒకవేళ బయట యుద్ధం వల్ల దాడి జరిగితే అది మునిగిపోయే ప్రమాదం ఉంది. లేదా దాన్ని సరిగ్గా నడపక ఇసుక తిన్నెలున్న చోట, రాళ్ళు ఉన్నటువంటి చోటకి దాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఆ ఓడ బద్దలైపోయే ఆస్కారం ఉంది. ఇంకొన్ని సందర్భాల్లో లోపట నుంచి చెలరేగిన అగ్ని ప్రమాదం వల్ల బయలుదేరే అది బద్దలయ్యే ప్రమాదం ఉంది. ఇంకొన్ని సందర్భాలలో ఆ ఓడకు కావలసిన జాగ్రత్త అయినటువంటి మరమ్మతులు చేయకపోతే అది పాడయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇవన్నీ మన ఆత్మీయ జీవితానికి కూడా సంబంధించింది. ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకోకపోతే, మన సాక్ష్యాన్ని కాపాడుకోకపోతే, మన ప్రార్థనా జీవితాన్ని, ప్రభుతో గడిపేటువంటి సన్నిధిని కాపాడుకోకపోతే అది లోపటి నుంచి పాడైపోతుంది. ప్రభువులో విశ్వాస జీవితంలో ఎదగకపోతే, సరైన సిద్ధపాటు లేకపోతే వెలుపటి నుంచి వచ్చే తుఫానులు, వెలుపటి నుంచి వచ్చే యుద్ధాలు మనము తట్టుకొని నిలవలేం. కనుక తిమోతితో పౌలు గారు ఇక్కడ చెప్తా ఉన్నారు. మనం 18వ వచనాన్ని గమనించినట్లయితే,
నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెను. చూడండి, మంచి పోరాటం పోరాడాలి. విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై ఉండాలి తిమోతి. విశ్వాసము, మంచి మనసాక్షి. కొందరు ఈ మంచి మనసాక్షిని కోల్పోయినటువంటి వారే ఓడబద్దలైపోయినారంట. మనసాక్షిని కూడా కాదని, హెచ్చరికలను కాదని, దేవుని వాక్యాన్ని గద్దింపులను కాదని. చూడండి, విశ్వాస ప్రయాణంలో ఒకసారి ఓడబద్దలైపోతే ఇంక ముందుకు వెళ్ళలేరు. నడి సముద్రము అనంతమైనటువంటి సముద్రం. ప్రయాణం ముందుకు కొనసాగడానికి కావలసినటువంటి సురక్షితమైన భద్రమైనటువంటి ఆ ఓడ రక్షణ కోల్పోయిన తర్వాత ఇంకా ముందుకు వెళ్ళలేరు. నడి సముద్రంలో మిగిలిపోతారు. నడి సముద్రంలో నిలిచిపోతారు. ఇంటికి దూరం అయిపోయి, బ్రతుకుకు దూరం అయిపోయి, ఆహారానికి దూరం అయిపోయి, నిద్రకు, వారి బ్రతకడానికి ఆస్కారం ఉన్న వాటన్నిటిని కోల్పోయి దుర్దశలోకి వస్తారు. కనుక విశ్వాస ప్రయాణంలో బయలుదేరినటువంటి వారు అనుదినము ఈ ఓడను కాపాడుకోవాలి. ఈ ఓడ పట్ల జాగ్రత్త వహించాలి, భయం వహించాలి. దీన్ని సంరక్షించుకొనడానికి, దీన్ని బాగు చేసుకొనడానికి, దీన్ని బలపరుచుకొనడానికి నిత్యము దీనిపై దృష్టి కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో తుఫానులు, ఎన్నో యుద్ధములు చెలరేగిన ప్రభువులో స్థిరులై ఉండాలి. అప్పుడు ఈ ప్రయాణము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా సాగుతుంది. అనేకులకు ఆశ్రయము, నెమ్మది, సమాధానం ఇస్తుంది. అటువంటి కృప దేవుడు కలిగజేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేళ్లతో దీవెనలతో తృప్తిపరిచి మీ నామంలో బలపరచమని, ఈ కార్యక్రమంలో పాల్పొందుతున్న ప్రతి వారి అవసరతలు తీర్చమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. ఆమెన్.